ఏ రాష్ట్రం చేయలేని అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. హీల్డ్ పాలసీపై జీవో జారీ కాగానే కుంభకోణం అని బీఆర్ఎస్ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్నదే బీఆర్ఎస్ ఉద్దేశం అంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము పార్టీ మొత్తం కూడా వారోత్సవాలు నిర్వహిస్తుంది. మరోవైపు కన్నీ విని ఎరగని రీతిలో విదేశ పెట్టుబడులను ఆకర్షించే విధంగా $3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ని కూడా నిర్వహిస్తుంది. ప్రస్తుతం 2 ఏళ్ల పాలనకు సంబంధించి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మనకి సార్, 2 ఏళ్ల పరిపాలనలో మీరు అనుకున్న లక్ష్యాలు, మీరు అనుకున్నటువంటి ఫుల్ఫిల్ చేశారనుకోవచ్చా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్న తరుణంలో ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని మరి ప్రజాపాలన దినోత్సవాల సందర్భంలో 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలని ఆలోచన చేసి నిపుణులతో నిష్ణాతులతో మరి అనేక మందితోని సంప్రదింపులు చేసి లక్ష్యం $3 ట్రిలియన్ల ఎకానమీని మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలనే ఒక కార్యాచరణ తీసుకొని ఒక లక్ష్యం పెట్టుకొని దానికి అనుగుణంగా అడుగులు వేయాలి. దానికి అనుగుణంగా ఆచరణలో సాధ్యమైనవన్నీ కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలని ఈ తెలంగాణ రైజింగ్ 2047 2 సంవత్సరాలు ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం భాగంలో ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయటమే దీని ముఖ్య ఉద్దేశం. దీంట్లో అన్ని విభాగాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి రాబోయే కాలంలో ఏ విధంగా $3 ట్రిలియన్ అదేవిధంగా ఏ విధంగా 2034 వరకు $1 ట్రిలియన్ ఎకానమీని ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు పోవాలనే ఒక విజన్ని ముందుకు పెట్టాలి. ప్రజల ముందట జాతీయ స్థాయిలో కూడా అందరి ముందట పెట్టాలని, అంతర్జాతీయ స్థాయిలో కూడా మన విజన్ డాక్యుమెంట్ ఈ విధంగా ఉంది, మాతో పాటు మీరందరూ కూడా కలిసి రండి అని చెప్పటానికి ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన 2వ సంవత్సరం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. గ్లోబల్ సమ్మిట్ ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్? కేవలం $3 ట్రిలియన్ ఎకానమీనే, ఇంకా ఫర్దర్గా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాలు దీంట్లో ఏమైనా ప్రస్తావిస్తారు? ఈరోజు ప్రజలకు సంబంధించిన సంక్షేమం ముఖ్యం. ఈరోజు సంక్షేమానికి సంబంధించి నిధులు ఏ విధంగా వస్తాయి, ఈరోజు యువతకు సంబంధించిన ఉపాధి ఏ విధంగా, వారికి ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, వ్యవసాయానికి సంబంధించి ఈరోజు వారి ప్రొడక్టివిటీని ఏ విధంగా పెంచుతాం. ఇక్కడ అనేక సంవత్సరాలుగా చాలా చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి. టూరిజం సెంటర్స్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో మరి రిఫ్లెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు, మనం ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయలేదు, ప్రజల ముందడు ఉంచలేదు. దానికి సంబంధించి కూడా ఆదాయం ఏ విధంగా సమకూర్చాలో కూడా ఇప్పటి వరకు పెద్ద స్థాయిలో చేయలేదు. టూరిజంని కూడా ఒక పెద్ద మరి ఇండస్ట్రీగా తీసుకొని ఒక గ్రోత్ ఇంజన్గా తీసుకెళ్ళి ఒక కార్యాచరణతో పాటు ఈరోజు ప్రజలకు సంబంధించిన సంక్షేమం, ఆ సంక్షేమానికి సంబంధించి ఈరోజు మేము ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇంకా వేగవంతంగా స్మార్ట్గా వాళ్ళ డెలివరీ సిస్టమ్స్ని ఏ విధంగా పెట్టాలి. కేవలం ఈరోజు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిస్తేనే, ఆదాయ వనరులు వస్తేనే ఇటు సంక్షేమాన్ని చేయొచ్చు. అందుకోసమే మనము ప్రగతి సాధనలో ఈ విధమైన లక్ష్యం పెట్టుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం. సార్, రాష్ట్రంలో ప్రధాన చర్చ హిల్ టు ప్రాజెక్ట్ సంబంధించిన చర్చ. ఇప్పటికే హైకోర్టులో కూడా కొన్ని పిటిషన్లు కూడా దాఖలు కావడం, హిల్ టు ప్రాజెక్ట్పై బీఆర్ఎస్ నేతలు హాట్ కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? అసలు బీఆర్ఎస్ నాయకులకు నైతిక హక్కు లేదు. ఈరోజు హిల్ట్లో ఏముంది? ప్రజలకు సంబంధించి ఎవరైతే పూర్తి స్థాయిలో వారి ఆస్తిపై హక్కులున్నాయో వారు ఆ భూమిని ఉపయోగించుకోలేకపోతా ఉన్నారు. లేకుంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్ ఆవల పోవాలని, దానికి అనుగుణంగా ఈరోజు కన్వర్షన్ చేయడానికి ఇస్తాను. ప్రభుత్వ భూములు ఎవరు ఇస్తలేరు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తూ ముందుకు పోతా ఉంది. అప్పరంగా ప్రభుత్వ భూములు ఇస్తామని మాట్లాడుతా ఉన్నారు, ఆలోచన లేకుండా మాట్లాడుతా ఉన్నారు. లక్షల కోట్లు, వేల కోట్లకు స్కామ్ చేపింది ప్రభుత్వం. భూములు ఉదాహరణకి మీ భూమి ఉంది అక్కడ. ఈరోజు వారు కొనుక్కున్న భూమి పారిశ్రామిక పార్కులో వారు చిన్న పరిశ్రమను పెద్ద పరిశ్రమను పెట్టుకుంటామని తీసుకున్న భూమి పూర్తి స్థాయిలో వారి ఆస్తి హక్కులు మీ పరంగానే ఉంటాయి. దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, దాన్ని వయబుల్గా చేయాలని అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అంశాన్ని ఈరోజు మా ప్రభుత్వం కాదు, వారి ప్రభుత్వ హయాంలో కూడా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని కేబినెట్లో పెట్టాలని కూడా ఆలోచన చేసింది. ఇంకో సందర్భం కూడా చెప్తా ఉన్నాం, వారిలాగా ప్రభుత్వ భూములు అంటే లీజ్ హోల్డ్ ల్యాండ్స్, ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన ల్యాండ్స్ ఈరోజు దారాదత్తం చేసింది. 3 ప్రధానమైన పారిశ్రామిక పార్కులు వారు వేలాది
కోట్లకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను ఫ్రీ హోల్డ్ చేసి ఇతరులకు ఇస్తే దానికేం తప్పలేదట. ఈరోజు సొంత ఆస్తుల పైన కన్వర్షన్ చేయడానికి ఒక ఫెసిలిటీ కల్పిస్తే అది కూడా శాస్త్రీయబద్ధంగా చాలా మందితో కూడా సంప్రదింపులు చేసి ఈరోజు వారికి ఒక వెసులుబాటు ఇస్తే ఆ వెసులుబాటు కూడా ఈరోజు జంట నగరాలకు సంబంధించిన ప్రజలకు త్రాగునీరు, స్వచ్ఛమైన గాలి పిలవటానికి రేపు రాబోయే కాలంలో ఢిల్లీ లాగా వాతావరణం కాకూడదనే ఒక ఆలోచన దృక్పథంతో అనేక సందర్భాల్లో కోర్టులు మరి ట్రిబ్యునల్స్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు ఆ పరిశ్రమలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న వారి భూములు, వారి సొంత భూములు, ఫ్యాక్టరీకి సంబంధించి ఒక వెసులుబాటు కలిగించడం జరిగింది. సో ఆ వెసులుబాటు కార్యక్రమంలో అసలు ఇప్పుడే జీవో వచ్చింది. జీవో వచ్చిన తర్వాత ఏదో అయిపోయిందని అసలు ఈ రోజు వరకు కూడా ఒక అప్లికేషన్ రాలే. ఎట్లా మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు? ఏదైనా వాద్యం ఈరోజు హైకోర్టులో వేశారని చెప్తా ఉన్నారుగా. తప్పకుండా ప్రభుత్వం ఏ శాస్త్రీయబద్ధంగా నిర్ణయం తీసుకున్నదో తప్పకుండా కోర్టు అడిగినప్పుడు చెప్పడం జరుగుతుంది. ఎవరికి న్యాయం చేకూరుతుందో మనం వేచి చూద్దాం. అంటే వారు చేసినటువంటి ఈ యొక్క పంపకాలు కావచ్చు, దాని విషయంలో కమిషన్ వేస్తారా? సిబిఐ దాన్ని ఎందుకు వేస్తామండి? దీనికి ఏమైనా శాస్త్రీయబద్ధంగా ఉన్నప్పుడు ఏదైనా ఆధారం తీసుకురండి, తప్పకుండా విచారణ జరిపిస్తాం. ఆధారం లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా బురద మీ పైన చల్తాం తుడుచుకోండి అనే వారికి ఏదైతే స్వభావం ఉందో ఇప్పటి వరకు నడిపించిండ్రు, ఇంకా నడవట్ల. ఈరోజు ప్రజలకు సంబంధించి జవాబుదారితనంతో పారదర్శకంగా ఏ పాలసీ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ప్రజలకు సంబంధించి మేము ముందుకెళ్తాము. ఈరోజు ఒక అప్లికేషన్ రాలేదు, జీవో బయటికి రాకముందే దానిపైన గగ్గోలు పెట్టే కార్యక్రమం చేస్తూ జీవోలు కూడా బయటకు వెళ్తున్నాయి, మీకు రాకముందు బయటకు వెళ్తుంది. దీనిపై విజిలెన్స్ కమిషన్ కూడా ఇప్పటికే వేశారు. ఏం చెప్తారు? ఏదైనా కానీ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో ప్రజల ముందర పెట్టాలని ఆలోచన చేసినప్పుడు దొంగతనంగా ఎవరైనా తీసుకుపోతే ఇటు దొంగతనంగా డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా ప్రయత్నం చేసినా లేకుంటే దొంగతనంగా ఎవరైనా సేకరించినా తప్పకుండా దొంగతనం చేసిన వదిలిపెట్టేస్తారా దొరలాగా? తప్పకుండా విచారణ జరిపిస్తాం, చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసిన మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేయలేనటువంటి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరోవైపు కని విని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. 3 ట్రిలియన్స్ ఎకానమీ లక్ష్యంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాను. మరోవైపు హిల్ ప్రాజెక్ట్ పై బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం లేదు. ఇప్పటికే హైకోర్టులో దీనిపై పిటిషన్లు దాఖలుగా ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన పూర్తి వివరణ కూడా